హాయ్. రీసెంట్‌గా మనం లాస్ట్ సండే ఒక రైడ్‌కెళ్ళాం. కామ్రేడ్స్ ఆఫ్ యాక్సర్ అని. కామ్రేడ్స్ ఆఫ్ యాక్సర్ అంటే యాక్సర్ వోళ్ళు హెల్మెట్ బ్రాండ్ మీకు తెలిసే ఉంటది. జాకెట్స్ అండ్ హెల్మెట్స్. వాళ్ళు ఇండియా వైడ్ ఇలా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఇప్పటి నుంచి వాళ్ళు కూడా ఈవెంట్స్, రైడ్స్ అలా గివ్ అప్స్ ఇలా పెడదామని. ఇక్కడొచ్చేసి మన హమ్ ఉంది గదా! వాళ్ళు దానికి స్పాన్సర్ దాంతో కంబైన్డ్ అయ్యి చేస్తున్నారనమాట. రైడ్ చేశారు. దానికి మేమెళ్ళాము మా గ్రూప్ నుంచి. సో, చాలా బాగా అనిపించింది. కామ్రేడ్స్ ఆఫ్ యాక్సర్ 1.0 అంటే వేరే స్టేట్స్‌లో 3.0 నడుస్తుంది. అంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి. మనది మాత్రం ఈ ఇయరే 1.0 అని. సో, మంచి మంచి గుడీస్ వచ్చినాయి అండ్ బ్రేక్‌ఫాస్ట్ పెట్టారు. అన్‌లిమిటెడ్ బ్రేక్‌ఫాస్ట్. హాటీ అని చెప్పి మన శంకర్పల్లిలో ఉంటది. ఆ శంకర్పల్లిలో హాటీకి సికింద్రాబాద్‌లో మీకు యాక్స హెల్మెట్ వరల్డ్ అని చెప్పి చాలా ఓల్డ్ హెల్మెట్ షాప్ ఉంది. సో, అక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యామనమాట రైడ్ అనేది. సో, అక్కడి నుంచి మూవ్ అయ్యి మనం ఇటెళ్ళాము. శంకర్పల్లి సైడ్ వెళ్ళాం. టువార్డ్స్ బేగంపేట్, హైటెక్ సిటీ, ఐటీ అటు నుంచి వెళ్ళిపోయి మనం దీనికి వెళ్ళిపోయాం. చాలా బాగా అనిపించింది రైడ్. ఒక 50 మెంబర్స్ దాకా ఏమో జాయిన్ అయ్యారు. మన ఇమాన్యుయల్ అన్న వచ్చేసి లీడ్ తీసుకున్నాడు. అండ్ సన్నీ బాజీ వచ్చేసి కెమెరా అదంతా ఆయన మార్షలింగ్ చేశారు. మన తేజ కూడా మార్షలింగ్ చేశాడు. షోహన్ మార్షలింగ్ చేశాడు. అండ్ మన జాగబ్ తెలుసు కదా, తను వచ్చేసి లీడ్ చేశారు. నేను వచ్చేసి కెమెరా డిపార్ట్మెంట్ చూసుకున్నా కొన్ని. సో, అంతా చాలా బాగా జరిగింది రైడ్. అండ్ ఆ హాటీకి వెళ్ళాము. అక్కడ బ్రేక్‌ఫాస్ట్ తిన్నాం. అన్‌లిమిటెడ్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ గుడీస్. గుడీస్ ఇచ్చారు. గుడీస్ చాలా బాగా నచ్చినాయి నాకు. గుడీస్‌లో టీ షర్ట్, క్యాప్ అండ్ 2 కీ చైన్స్ అండ్ 1 స్టిక్కర్ అన్నమాట. టీ షర్ట్ వచ్చేసి ఇదే వేగా అన్నమాట. వేగా అని ఎందుకంటున్నానంటే యాక్సర్ కదా వేగా అంటున్నాడు ఏంటని. వేగా అనేది మదర్ కంపెనీ టు యాక్సర్. అందుకోసం వాళ్ళు వేగా బ్రాండ్‌దే ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. టీ షర్ట్ ఫుల్ స్లీవ్స్ క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. విత్ దేర్ బ్రాండ్ అన్నమాట. చాలా సింపుల్‌గా అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అండ్ అన్నిటికంటే హైలైట్ నా క్యాప్. నా క్యాప్ అంటే చాలా ఇష్టం. అండ్ మోరోవర్ ఇది క్వాలిటీ కూడా ఇంకోటి ఏంటంటే దీని మీద ఎంబ్రాయిడింగ్ వర్క్ చేశారు. అసలు చాలా అంటే చాలా అసలు లావు ఏమంటావు అసలు థిక్గా చేశారు అనమాట ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది. చాలా మంచిగా అనిపిస్తుంది. క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ స్టిక్కర్ అయితే ఇది అండ్ దాని కీచైన్స్ ఇచ్చారు అన్నారు కదా, ఇది ఒకటి. ఇది యాక్చువల్ కీచైన్ అండ్ ఇది వచ్చేసి వేగా కీచైన్స్ ఇచ్చారు. అండ్ గుడీస్ ఒక పక్కన పెడితే బ్రేక్‌ఫాస్ట్ అయితే అన్‌లిమిటెడ్ అనమాట. 150 రూపీస్ ఏమో చార్జ్ చేశారు. చాలా బాగా అనిపించింది రిజిస్ట్రేషన్స్‌కి అండ్ గుడీస్ అదంతా వర్త్. అండ్ ఫైనల్లీ అయితే మన సన్నీ బాజీకి థ్యాంక్ యూ. బికాస్ మన బైకింగ్ కమ్యూనిటీలో ఒక టాక్ ఉంది. సన్నీ బాజీ ఏదైనా ఈవెంట్ చేశారంటే మాత్రం దానికి కంపల్సరీ గుడీస్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటాయని. అగైన్ యూ ప్రూవ్ ఇట్ అనమాట. థ్యాంక్ యూ టు సన్నీ బాజీ అండ్ జాకబ్ బ్రో. సీరియస్లీ వి ఎంజాయ్డ్ లాట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వీడియో గురించి చూసుకుందాం. లెట్స్ వాచ్. సో ఫైనల్లీ మన రైడ్ స్టార్ట్ అయిందనమాట. షార్ప్ 6:30 అంటే 6:30కి స్టార్ట్ చేశారు. సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు మన ఆర్టీ వరకు వెళ్ళాలి. వయా మనం బేగంపేట్, నెక్స్ట్ పంజాగుట్ట, నెక్స్ట్ మన కేబీఆర్ పార్క్, దాని తర్వాత నుంచి మనం టీ హబ్ అదే దుర్గం చెరువు బ్రిడ్జ్, తర్వాత టీ హబ్, అటు నుంచి మనం ఓఆర్ఆర్ ఎక్కి ఓఆర్ఆర్ నుంచి వెళ్తాం అనమాట. సో లీడ్ వచ్చేసి మన అన్న అనమాట, ఇమాన్యుయల్ అన్న. టెయిల్ వచ్చేసి మన ఈ అన్న జాకబ్ అన్న. టోటల్గా 50 మెంబర్స్ వచ్చారు. మార్షలింగ్ వచ్చేసి మన తేజ అండ్ సోహబ్ అండ్ తను మన వీళ్ళు చేస్తున్నారు. నేను వచ్చేసి మధ్య మధ్యలో వీడియోలు చేస్తున్నా. అందరు లైనప్లో చాలా బాగా నీట్గా యూజ్ చేస్తున్నారు. సో వెదర్ కూడా చాలా బాగుంది, కూల్గా ఉంది. ఫైనల్లీ మనం ఓఆర్ఆర్ ఎక్కేసాం. ఓఆర్ఆర్ దగ్గర లైనప్ అసలు అందరూ మనల్ని కొంచెం మా లైనప్ మా డిసిప్లిన్కి చాలా బాగా అనిపించింది. వేరే వాళ్ళ రైడర్స్ బాగా రెస్పెక్ట్ పెరిగింది మధ్య మనం అబ్జర్వ్ చేస్తుంటే. బాగుంది. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ ఈ సమ్మర్ సీజన్లో ఎర్లీ మార్నింగ్ రైడ్స్ బెటర్, ఏ ఎండలు ఏ ఇది లేకుండా. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సినీపోలిస్ అనుకుంటున్నాం. ఫస్ట్ సినీపోలిస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక చిన్న ఫోటో సెక్షన్, గ్రూప్ ఫోటో అలా దిగి అక్కడ దాని తర్వాత నుంచి హవాటీ అనుకుంటున్నాం. చిన్న స్మాల్ స్టాప్ అనమాట. సో రైడ్ అయితే చాలా కూల్గా ప్లీజ్గా 50 రైడర్స్కి ఒక 2 to 3 మెంబర్స్ మార్షలింగ్ చేస్తున్నారంటే అర్థం చేసుకుంటే ఎంత డిసిప్లిన్, ఎంత నీట్ రైడ్ అవుతుందో. నెక్స్ట్ మనం స్టాప్ వచ్చేసి నియోపోలిస్. లెట్స్ గో. సో ఫైనల్లీ నా నియోపోలిస్కి వచ్చేసాం. నియోపోలిస్లో మనకి ఏంటంటే ఇక్కడ కొంచెం హాట్ వెదర్ ఉంది కదా,
సో అందుకోసం ఏంటంటే ఒక సైడ్ కొండ వైపు నించోబెట్టాం అనమాట బైక్స్ అన్నీ. 50 బైక్స్ అన్నీ కూడా చిన్న గ్రూప్ ఫోటో అలా దిగుదాం అని చెప్పి మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం. అన్నీ సేమ్ ఒకటే లైన్లో పెట్టేసి అందరిని కొంచెం ఒక 10 minutes to 15 minutes రిలాక్సేషన్ ఇచ్చాం అనమాట. సో అందరూ ఇంకా చిన్న గ్రూప్ ఫోటో అని చిన్న చిన్న కామెడీస్ ఇలా వేసుకున్నారు. కొద్దిసేపు ఫన్ 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 యాక్టివిటీస్ జరిగింది. దీని తర్వాత మనం డైరెక్ట్ హాటీకి వెళ్ళిపోతాం. హాటీలో ఇంకా మిగతా ఈవెంట్ ఉంటుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ అండ్ గుడీస్ అండ్ చిన్న సమ్ యాక్టివిటీస్ అన్నీ ఇంకా అక్కడ ఉంటుందని చెప్పారు. సో నియోపోలిస్ అయితే మార్నింగ్ చాలా ఫ్రీగా ఉంది. పోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఎవడో నాకు తెలియదు, అసలు తెలియదు మాకు. అసలు తెలియదు. ఈయన ఒక్కడే తెలుసు, నేను సూర్య అనమాట. సో ఫైనల్లీ గ్రూప్ ఫోటో కూడా అయిపోయింది అనమాట. అందరూ గ్రూప్ ఫోటో దిగాం. సో ఇంకా ఇక్కడ నుంచి మనం చిన్నగా హాటీకి మూవ్ అవుతున్నాం. సేమ్ 2 లైనప్లో మూవ్ అవుతున్నాం అనమాట. చిన్న యూటర్న్స్ ఉన్నాయి. ఇక్కడ మన నియోపోలిస్ తర్వాత ఒక యూటర్న్ ఉంటుంది. దాని తర్వాత మనకి కొంచెం అక్కడ నుంచి నియోపోలిస్ నుంచి ఎంత 3.5 kilometers ఉంటుంది. పెద్ద ఐడియా ఉండదు. నియోపోలిస్ దగ్గర ఏంటంటే గ్రూప్ ఫోటో కోసం, అంటే అక్కడ ఆల్రెడీ హాటీ అయితే రెడీగా ఉంది. ఇవాళ హాటీ ఓన్లీ ఫర్ రైడర్స్కి అని చెప్పారు, అంటే ఈ ఈవెంట్కి అని. అవుటర్స్ అయితే నాట్ అలౌడ్, ఓన్లీ రైడర్స్ వరకు హాటీని ఓపెన్ చేయించారు. ఎందుకంటే అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ సో అలా పెట్టారు కాబట్టి మళ్ళా కామన్ పీపుల్ ప్లస్ రైడర్స్ అందరూ మొత్తం గజిబిజి అయిపోద్దని చెప్పి సో ఇలా కాకుండా ఓన్లీ ఫర్ రైడర్స్కి అని పెట్టారనమాట. సో రైడర్స్ వరకు దాంట్లో అందరూ ఫ్రీగా కూర్చుంటారు. అండ్ సమ్మర్ కదా, సో తొందరగానే వైండప్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే గుడీస్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు 15 members రిజిస్ట్రేషన్ అవ్వాలి, గుడీస్ ఇది అవ్వాలి, అండ్ తర్వాత చిన్న ఈవెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ అవడానికి టైం పట్టింది కాబట్టి ఓన్లీ ఫర్ రైడర్స్ కానీ ఇవాళ హాటీ పెట్టారనమాట. సో ఫైనల్లీ వీఆర్ రీచింగ్ టు హాటీ. అందరు లైనప్లో వితౌట్ ఎనీ ఇన్సిడెంట్, వితౌట్ ఎనీ యాక్సిడెంట్స్ చాలా సేఫ్ అండ్ చాలా రైడ్ వచ్చాం. థ్యాంక్ యూ టు సన్నిబాజీ అండ్ జాకబ్ కండక్టింగ్ దిస్ సేఫ్ మార్షలింగ్ అండ్ సేఫ్ రైడ్ అనమాట. ఇంకా నెక్స్ట్ మనం హాటీలో వెళ్ళి మిగతాది ఎంజాయ్ చేద్దాం. బా ఏం వస్తున్నారా బా విలన్స్ లాగా. డాడీ గొర్రెలు వచ్చారు. దొంగలిస్తున్నాడండి. తెచ్చాను, దాంట్లో చూడు కావాలంటే తీసా. నువ్వు చేస్తా అంటే అది ఉంది స్టాండ్. ఇది దోసా స్టేషన్ అన్నమాట. ఇదే స్పెషల్ ఇది. ఈయన ఎవరు? జేకబ్. ఓ జేకబ్ బ్రో, హాయ్. రే ఏంట్రా ఇది? ఇవాళ జాకబ్ దోతాను ఇది. మళ్ళీ వేస్తాడు. ఈయన హాటీ ఓనర్ అండి. ఈ ద ఓనర్ ఆఫ్ ద హాటీ. ఓ వెంకీ వాళ్ళ కజిన్ బెటర్ ఈయన. హాయ్ బ్రో. టీ షర్ట్ అండ్ ఏనా ఫ్రీ డ్రింక్ వచ్చిందని తాగేస్తున్నాడు. Emotional damage. ఈ ఒకటి మ్యాంగో అండ్ ఒకటి ఇదన్నమాట. సో వీళ్ళ కజిన్ నీ పేరేంటి? కార్తిక్ కజిన్. కార్తిక్ నిజంగా బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది.
అయ్యి బాబోయ్ ఆకలేసేస్తుంది. చిన్నపిల్లల గొడవలద్దు, మెచ్యూర్గా ఆలోచిద్దాం, చిట్టిలేద్దాం. ఇంతకీ చిట్టీలో ఏమొచ్చిందన్నా? వినయ్ యాటిట్యూడ్ ఉండాలా ఫేస్ లో. వినయ్ అండ్ చూసే ఉంటారు కదా వీడియో. సో టోటల్లీ మీకు వీడియో నచ్చే ఉంటుంది. సో ఇంటర్తో ఈవెంట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ మన ఐఓసి నుంచి బ్రేక్ఫాస్ట్ రైడ్ ఉందన్నమాట. సో నెక్స్ట్ వీడియో వీ విల్ కంటిన్యూ ద బ్రేక్ఫాస్ట్ రైడ్. అది చూద్దరు, లెట్స్ వాచ్. సో ప్లీజ్ వేర్ హెల్మెట్ వైల్ రైడింగ్. బాయ్ బాయ్.